అస్సలాముఅలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అక్సా బేబీ ఛానల్. ఈరోజైతే నేను గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలనేది చూపించబోతున్నాను. ముందుగా మనకు కావాల్సింది 1/4 కిలో గోధుమ రవ్వ, తర్వాత పోపు దినుసులు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, ఇంకా శనగపప్పు అది కూడా కావాలంటే వేసుకోవచ్చు. నేను ఇదే వేసాను. పోపు వేగాక దీంట్లో ఉల్లిపాయ వేసుకొని ఉల్లిపాయ కొంచెం దూరగా వేగాక గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొంచెం వేగింది కదా, ఇప్పుడు ఇందులో కరివేపాకు, తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పచ్చిమిర్చి, అంతే, సింపుల్, ఇంకేం వేయనక్కర్లేదు. దీంట్లో నార్మల్ ఉప్మా లాగానే, కాకపోతే ఇది కొంచెం పొడి పొడిగా బాగా టేస్టీగా ఉంటుంది, హెల్తీ కూడా. ఈ రెసిపీ ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి, ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ గోధుమ రవ్వ ఉప్మా చాలా బాగుంటుంది అండ్ హెల్తీ కూడా అండి. ఇది వేగాక ఇందులో 1 కప్పు ఉప్మా రవ్వకి నేను 3 కప్స్ వాటర్ వేస్తున్నాను. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అవ్వాలి కాబట్టి ఇందులో కొంచెం ఉప్పు వేసేసి దీన్ని మూత పెట్టేద్దాం. కొంచెం మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసాక కొంచెం కలిపి మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ దాకా మరగనివ్వాలి. నీళ్ళు బాగా మరగాలన్నమాట. నీళ్ళు బాగా మరిగిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసాం కదా, ఇప్పుడు చిన్నగా లో ఫ్లేమ్ మీద బాగా కలుపుతూ తిప్పుతూ ఉండాలి, లేకపోతే ఉండలు కట్టిపోతుంది. ఉండలు లేకుండా ఈ ఉప్పు కూడా కరిగిపోవాలి. రాళ్ళు ఉప్పు వేసాం కదా, అందుకని ఉండలు కరిగేంత వరకు కొంతసేపు కలిపి తర్వాత ఒక 2 మినిట్స్ అలాగా ఇది దగ్గర పడేంత వరకు కలపాలి, హై ఫ్లేమ్లోనే. తర్వాత ఇది దగ్గర పడ్డాక కొంచెం లో ఫ్లేమ్ చేసుకొని సిమ్లో పెట్టేసి కొంతసేపు మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి బాగా ఉడకనివ్వాలి కొంతసేపు, ఒక 2 మినిట్స్ అలాగా. చూడండి, దగ్గర పడింది కదా, ఇప్పుడు దగ్గర పడింది బాగా. ఇట్లా పల్చగా ఉండకూడదు, ఈ ఉప్మా అనేది కొంచెం పొడి పొడిగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం దగ్గర పడింది, చూసారు కదా, కొంచెం దగ్గర పడింది. దీన్ని కొంచెం ఇప్పుడు అటు ఇటు కొంచెం తిప్పుకోవాలి. ఇది కొంచెంసేపు, ఇంకా వాటర్ ఉంది దీంట్లో, బాగా ఇంకొంచెం పొడిగా వచ్చేంత వరకు ఇంకొంచెంసేపు అయితే పెడతాము. తప్పకుండా చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేయండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్లో ఏదైనా మీకు డౌట్స్ ఉంటే నన్ను అడగండి. కుకింగ్ గురించి కానీ, లేకపోతే ఇంకేమైనా రెసిపీస్ చేయమన్నా నేను చేసి చూపిస్తాను. నా రెసిపీస్ ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పండి. మీ సపోర్ట్ నాకు ఇవ్వండి తప్పకుండా. ఇప్పుడు ఉప్మా అనేది రెడీ అయింది. ఇంకొంచెం సేపు, ఇంకొక 2 మినిట్స్ పెడదాము, ఇంకొంచెం పొడిగా వస్తే ఇంకా బాగుంటుంది. కలిపేసాను, అటు ఇటు కలిపిన తర్వాత ఇంకొంచెం సేపు మూత పెట్టేస్తాం, ఒక 2 మినిట్స్ అంతే. ఇంకా 2 మినిట్స్ పెట్టేసి తీస్తాం. రెడీ అయిపోయిందండి, మన గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు వేడిగా తినాలనిపిస్తే వేడిగా తినండి, లేకపోతే కొంచెం చల్లారాక ఇంకా పొడి పొడిగా చాలా బాగుంటుంది. ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని వేడిగా ఉప్మా అనేది తినండి. ఇంకా మీకు ఇంట్లో ఎవరైనా గెస్టర్స్ ఎవరైనా వస్తే త్వరగా చేసేయచ్చు. ఇది లేట్ అయితే అవ్వదు, ఒక 5 మినిట్స్లో చేసి పెట్టచ్చు. ఎవరైనా బంధువులు వస్తే వాళ్ళకి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది, చేసి పెట్టండి.
సో చూసారు కదా, బాగా ఉడికిపోయింది. అలా ఉడికిపోవాలి, పచ్చి పచ్చిగా కూడా ఉండకూడదు. సో దీంట్లోకి కాంబినేషన్గా మనం పల్లీల చట్నీ బాగుంటుంది. అంటే ఇడ్లీ దోశలోకి చేసుకుంటాం కదా, అదే పల్లీ చట్నీ తింటాం, చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.